మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వర్షాకాలంలో హైదరాబాద్ లో అడ్డగోలుగా తవ్వుతున్న గుంతలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. వర్షాకాలం ముగిసే వరకు 3 కార్పొరేషన్ల పరిధిలో రోడ్లపై ఎలాంటి గుంతలు తవ్వకూడదని నిబంధనలు ఉన్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు ఐటీ కారిడార్ పరిధిలో సీవరేజ్ లైన్లు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ మార్గాల్లో ఇష్టానుసారంగా రోడ్లపై గుంతలు తవ్వడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. ఇటు మాన్సూన్ ప్రారంభమైనప్పటికీ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా గుంతలు తవ్వి వదిలేయడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం ట్రాఫిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేటటువంటి ఐటీ కారిడార్ పరిధిలో ఏదైతే ఇటు సివరేజ్ లైన్ల కోసము, దాంతోపాటు ఏదైతే ఇటు కేబుల్ లైన్ల కోసం ఇష్టానుసారంగా గుంతలు తవ్వి వదిలేయడం, రోజుల తరబడి ఆ పనులు సాగుతుండటంతో ఇటు వాహనదారులు నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు మరోవైపు ఇటు గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ నౌ ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. మాదాపూర్లో మనం చూడొచ్చు ఏదైతే రోడ్డు మీద మొత్తం కూడా ఎక్కడికక్కడ గుంతలతో వదిలేసినటువంటి పరిస్థితి. ఫలితంగా దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ట్రాఫిక్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా అన్న ఎక్కడ వరకు ట్రాఫిక్ ఉంది, చూడొచ్చు. మొత్తం కూడా ఈ కేబుల్ లైన్లు, దాంతో పాటు సివరేజ్ లైన్ల కోసం మొత్తం కూడా మాదాపూర్ జంక్షన్ నుంచి మొదలుకొని ఏదైతే ఇటు డిమార్ట్ వరకు అంటే దాదాపు కిలోమీటర్ మేర మొత్తం కూడా గుంతలు తవ్వి వదిలేశారు. ఆ పనులు కూడా ఆలస్యంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో మనము షేర్లింగంపల్లిలో చూసాము, మ్యాన్హోల్లో పడి ఓ వ్యక్తి కొట్టుకుపోయినటువంటి సంఘటన. సో గుంతల్లో పడి ఎప్పుడు ఎవరు కొట్టుకొని పోతారో తెలియనటువంటి సిచ్యువేషన్ వర్షం కురిస్తే. సో అలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వాస్తవానికి మాన్సూన్ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి చివరి అంటే మొత్తం కూడా దాదాపు 4 నెలల పాటు నగర వ్యాప్తంగా ఇలాంటి తవ్వకాలు అనేవి పూర్తిగా నిషేధం. ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానివ్వండి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానివ్వండి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో పరిధి కానివ్వండి, నిబంధనలకు విరుద్ధంగా చాలా ప్రాంతాల్లో ఇలా పనులు కొనసాగుతూ ఉన్నాయి. వాస్తవానికి 2 నెలల ముందే ఈ పనులు ప్రారంభమైనప్పటికీ ఈ పనులన్నీ ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఫలితంగా మనం చూస్తున్నాము ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సిగ్నల్ పడితే దాదాపు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలకు పైగానే సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పండి, ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? డైలీ వస్తాను. ట్రాఫిక్ డైలీ ఎక్కువ అవుతుంది. ఆ గుంతలు దబ్బున మూస్తే అయిపోతుంది. చాలా రోజులు అవుతుంది. వర్షం వస్తే ఇంకా నైట్ టైంలో ట్రాఫిక్ చాలా తీవ్రంగా ఉన్నది. చూడొచ్చు ఏదైతే ఇటు రెగ్యులర్గా వెళ్ళేటటువంటి వాహనదారులు ఈ రూట్లో వెళ్ళాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక ప్రాంతాలు, ఇటు కొండాపూర్ కానివ్వండి, మాదాపూర్ కానివ్వండి, ఐక్యా జంక్షన్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా మనం చూసాము మాదాపూర్ జంక్షన్ దగ్గర కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ గుంతలు తవ్వి వదిలేస్తుండడంతో అవి రోజుల తరబడి ఆ పనులు కూడా ఆలస్యంగా కొనసాగుతుండడంతో నిత్యం కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారుల తీరు మీద మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ ఫనీతో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.